వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ రెబెల్ స్వతంత్ర అభ్యర్థిగా యనమల సుజాత అంజయ్యని ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని కార్యకర్తలు గ్రామ ప్రజలని కోరారు. అనంతరం సుజాత అంజయ్య మాట్లాడుతూ, ఊరి సమస్యలపైన నాకు అవగాహన ఉంది. అభివృద్ధి చేసి గ్రామాన్ని తొర్రూరు మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబెడతాను. తప్పనిసరిగా ఉంగరం గుర్తుకు ఓటు వేయండి అని కోరారు. గోపాలగిరి గ్రామ ప్రజలకు, మరి మిత్రులకు, మరి సోదరులకు, సోదరిమణులకు అందరికీ మీ యొక్క పాదాభివందనములు తెలియజేస్తున్నాను. మరి నేను గత కొన్ని 2 సంవత్సరాల క్రితము మేడం గారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనందరం కాంగ్రెస్ పార్టీలో అధిక మెజార్టీతో మేడం గారిని గెలిపడం జరిగింది. అందువల్ల మనము కాంగ్రెస్ పార్టీలో టికెట్ అడిగితే నాకు రాలేనందున నేను అదే కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ నేను మన గ్రామానికి సేవ చేయుటకు నేను ముందుకొచ్చి ప్రజలందరూ నువ్వు మేము గెలిపిస్తామంటేనే నేనున్నా. ఆ మేరకు నేను వారికి చేసే పనులు నేను గెలిచిన తర్వాత గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా గ్రామ పంచాయతీ పనులు నడిపేయడము నేను చేస్తాను. అదేవిధంగా ఈయన మీద భూములు మా గిరిజన అతి పేదవారి భూములు ఆక్రమించడం జరిగింది. ఆ భూముల విషయంలో కూడా నేను అక్కడ ప్రాణం పోయేంత వరకు కూడా పోరాడి ఆ భూములు తేవడానికైనా, లేకపోతే అదే ఫ్యాక్టరీలో విద్యార్థులకు చదువుకున్న వారికి ఉద్యోగం ఇప్పించడానికైనా కూడా నేను కృషి చేస్తానని, రోడ్లు లేని ఈ వీధుల్లో రోడ్డు వేయిస్తా. అదేవిధంగా మన చిలకలపోయే దారిలో కూడా ఎంతో మంది రైతులు బురదతో అవస్థపడుతున్నారు. ఆ రోడ్డు వేయడానికి కూడా మేము అదే మన ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని. ఇంకో విషయం ఏంటంటే బిల్లులు రావు. అంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీ, కానీ ఏంటంటే ఎవరమైనా గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. మేము వారి అభివృద్ధికి సహకరిస్తాము. నన్ను నమ్ముకున్న ప్రజలకు ఉమ్ము చేయకుండా నేను ఉన్నంత వరకు వారికి సహకారాలు అందిస్తానని, నేను ఒక సర్పంచ్గా కాకుండా గ్రామానికి ఒక సేవకునిగా పనిచేస్తానని వారికి హామీస్తున్నాను. నేను సర్పంచ్ కాదు, మీ గ్రామానికి ఒక చీరగాడు అనుకోండి. నేను మీరు సర్పంచ్ అనే ఫీలింగ్ నాకున్నప్పుడు మీరు నన్ను ముందు విషయంలో కూడా ఎలాంటి విషయంలో కూడా నన్ను నిలదీయవచ్చు. ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళు సర్పంచ్, ఏ పిచ్చుకున్నవాడు సర్పంచ్ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ లేని సర్పంచ్ లేడు, గ్రామం లేని, గ్రామ ప్రజలు లేని నాయకుడు లేడు. నాయకుడు కాదు, సేవకుడు అని నేను అందరికీ పాదాన వందనాలు తెలియజేస్తూ ఉంగరం గుర్తుకే మన ఓటు వేసి గెలిపించి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని నా గ్రామ ప్రజలకు వందనాలు తెలియజేస్తున్నాను. రిపోర్టర్ ఛానల్ గారికి మరియు రెబల్ పార్టీగా నిలబడ్డటువంటి అభ్యర్థి అయినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ సుజాత గారికి మరియు గ్రామ పెద్దలకు, ఓటర్లందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తూ, నేడు మా గ్రామంలో అందరం ఐక్యంగా ఉండబడేటువంటి ఈ గ్రామంలో కావాలనేటువంటి దురుద్దేశంతో కొంతమంది ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు, తర్వాత సొంత రాజకీయాల కొరకు వాళ్ళు పార్టీని నడుపుతుండగా అటువంటి వ్యక్తులు మాకు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో మేము సేవ చేయాలనేటువంటి సదుద్దేశం కలిగినటువంటి వ్యక్తిని పెట్టాలనే నిర్ణయంతో సుజాత గారిని రెబల్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఈ అభ్యర్థి పాలకులు కాదు, సేవకులుగా పనిచేయడానికి ముందుంటారనే ఆశయంతో వారు ముందుకొచ్చారు. కాబట్టి వారిని మేము నిర్ణయించడం జరిగింది. మా గ్రామంలో ఉండబడే ప్రతి సమస్యను మేము పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేని సమస్యను సృష్టించి గొడవలు సృష్టించకుండా గ్రామ పరిపాలన చక్కగా నిర్వహించి గ్రామ ప్రజలకు సేవ అందిస్తామనే నమ్మకంతో సుజాత గారిని నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఉంగరం గుర్తుకు ఓటేసి
ఆమెను అధిక మెజార్టీతో గెలిపించి మరి మనకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వారికి తగిన బుద్ధి చెప్పవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. యనమల సుజాత అనే మా అమ్మగారు ఉంగరం గుర్తుకు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరపు నుంచే. తనను గెలిపించండి. బంధం గొప్పదా బాధ్యత గొప్పదా అంటే బంధం కాదు, బాధ్యతే గొప్ప. కాబట్టి ఆ బాధ్యతతోటి ఆమె ముందుకు వెళ్లి ఎన్నో సహాయ సహకారం చేస్తాదని మాట ఇస్తూ తను సర్పంచ్ గా పోటీ చేస్తూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉంగరం గుర్తుకు ఓటేయండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.